Good morning, all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to AK Adikavi Nanna University, Rajahmundry. మనం థర్డ్ ఇయర్కి వచ్చేసరికి థర్డ్ యూనిట్లో ఫిఫ్త్ సెమ్ 5A పేపర్ చూసుకుంటే మనకి ఏంటి 5A పేపర్ టైటిల్ క్వాలిటీ అండ్ రిలయబిలిటీ. ఈ క్వాలిటీ అండ్ రిలయబిలిటీలో ఫిఫ్త్ సెమ్ వచ్చేసి స్టాటిస్టిక్స్ పేపర్ ఏంటి క్వాలిటీ అండ్ రిలయబిలిటీ 5A పేపర్. ఈ క్వాలిటీ అండ్ రిలయబిలిటీలో మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేసుకున్నాం, అలాగే సెకండ్ యూనిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అలాగే థర్డ్ యూనిట్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ అసలు మనకి ఫస్ట్ యూనిట్ ఏంటి స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. ఈ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సెకండ్ యూనిట్ వచ్చేసరికి ఏంటి వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్. వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్ గురించి కూడా మనం 4-5 క్లాసెస్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ యూనిట్ ఏం చెప్పుకున్నాం యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ప్లాన్స్. యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ప్లాన్స్ కూడా మనకి 2 క్లాసెస్ 3 క్లాసెస్ వచ్చాయి. అవి కూడా మనం ఈ వీడియో క్లాసెస్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4. యూనిట్ 4కి వచ్చేసి ఏంటి మనకి శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ ఎట్రిబ్యూట్స్. ఏంటి శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ ఎట్రిబ్యూట్స్. ఈ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ ఎట్రిబ్యూట్స్లో మనకి ఏముంటాయంటే సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, అలాగే డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ గురించి మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూద్దాం. చూడండి యూనిట్ 4 ఏం చెప్పుకున్నాం శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ ఎట్రిబ్యూట్స్. ఈ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ ఎట్రిబ్యూట్స్లో మనం సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, అలాగే డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి వేరియస్ మెథడ్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్. ఏంటి వేరియస్ మెథడ్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్. ఏంటవి వేరియస్ మెథడ్స్? The most commonly used sampling inspection plans for attributes are the most commonly used sampling inspection plans. The most commonly used inspection plans for attributes are first ఏంటి సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, సెకండ్ ఏంటి డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, థర్డ్ ఏంటి మల్టిపుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, ఫోర్త్ది సీక్వెన్షియల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. ఏముంటాయి ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఎక్కువగా యూజ్ చేసే శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్ ఏంటంటే సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, అలాగే మల్టిపుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, ఫోర్త్ది వచ్చేసి సీక్వెన్షియల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. దీంట్లో మనం ఫస్ట్ది చూసుకుంటే ఏంటి సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ ఎట్రిబ్యూట్స్. సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ ఎట్రిబ్యూట్స్ అంటే ఏంటి చూద్దాం. ద డెసిషన్ అబౌట్ యాక్సెప్టింగ్ ఆర్ రిజెక్టింగ్ ఏ లాట్ ఆన్ ది basis of one sample is called sampling inspection plan. This method completely based on 3 constants capital N అంటే ఏంటి లాట్ సైజ్, శాంపుల్ సైజ్ స్మాల్ n అండ్ మ్యాక్సిమం అలౌ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ద శాంపుల్. సితో డినోట్ చేసుకుంటాం మ్యాక్సిమం అలౌబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ద శాంపుల్, సితో డినోట్ చేసుకుంటాం అనమాట. అసలు మనకి ఏం చెప్పుకుంటాం సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే జార్జ్ అండ్ రోమింగ్ అనేవాడు ఈ సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ని ప్రపోజ్ చేశాడు అనమాట. ఏంటి మనకి సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు? సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ప్రపోజ్ చేసింది ఎవరంటే జార్జ్ అండ్ రోమింగ్ అనేవాళ్ళు మనకి సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని ప్రపోజ్ చేశారు. అసలు మనకి సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి the decision about accepting or rejecting a lot on the basis of one sample is called single sampling inspection plan. ఉన్న లాట్ని యాక్సెప్ట్ చేస్తున్నామా రిజెక్ట్ చేస్తున్నామా అని ఒక శాంపుల్ యూజ్ చేసి మాత్రమే చెప్పగలిగితే అది సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ అవుతుంది. అసలు శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని రెక్టిఫికేషన్ని యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఒక ప్రోడక్ట్ యొక్క యావరేజ్ క్వాలిటీని చెప్పడానికి కూడా సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ అంటాం. సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి
ఒక లాట్ని యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా రిజెక్ట్ చేస్తున్నామని ఒక శాంపుల్ని యూజ్ చేసి మాత్రమే చెప్పగలిగితే అది సింగిల్ శాంపుల్ ఇన్స్పెక్షన్ అవుతుందన్నమాట. ఇదే కాకుండా శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని రెక్టిఫికేషన్ని యూజ్ చేసి శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని రెక్టిఫికేషన్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఒక ప్రోడక్ట్ యొక్క యావరేజ్ క్వాలిటీని చెప్పడానికి కూడా సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ అంటాం. సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి? శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని రెక్టిఫికేషన్ని యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఒక ప్రోడక్ట్ యొక్క యావరేజ్ క్వాలిటీని చెప్పడాన్ని సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ అంటాం అన్నమాట. అదే అసలు సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటే ఏంటి? ఉన్న లాట్ని యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా రిజెక్ట్ చేస్తున్నామా అని ఒక శాంపుల్ని యూజ్ చేసిన మాత్రమే చెప్పగలిగితే అది సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అవుతుంది. దీంట్లో ఏమేమి యూజ్ చేస్తాం అన్నాడు, దేని మీద బేస్ అయి ఉంటుంది అన్నాడు. దిస్ మెథడ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ 3 కాన్స్టెంట్స్. ఏంటవి 3 కాన్స్టెంట్? క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి? లాట్ సైజ్. శాంపుల్ సైజ్ ఏంటి? స్మాల్ ఎన్. అలాగే థర్డ్ది ఏంటి? మ్యాక్సిమం అలౌవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ద శాంపుల్లో మ్యాక్సిమం అలౌవబుల్ నెంబర్ ఆఫ్ ది డిఫెక్టివ్స్ మీద కూడా బేస్ అయి ఉంటుందన్నమాట. దాన్ని దేంతో డినోట్ చేసుకుంటాం? సితో డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ మెయిన్ స్టెప్స్ ఇన్ సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. ఇలా సింగిల్ శాంప్లింగ్ని ఈ స్టెప్స్ యూజ్ చేసి చెప్తాం అన్నమాట. స్టెప్ 1 ఏంటి? సెలెక్ట్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ స్మాల్ ఎన్ ఫ్రమ్ ఏ లాట్ ఆఫ్ సైజ్ క్యాపిటల్ ఎన్. లాట్ సైజ్ క్యాపిటల్ ఎన్లోంచి కొన్ని శాంపిల్స్ స్మాల్ ఎన్ తీసుకుంటాం, అంతేనా? సెలెక్ట్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ స్మాల్ ఎన్. సెలెక్ట్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ స్మాల్ ఎన్ ఫ్రమ్ ఏ లాట్ ఆఫ్ సైజు క్యాపిటల్ ఎన్. అంటే లాట్ సైజ్ క్యాపిటల్ ఎన్లోంచి కొన్ని శాంపిల్స్ స్మాల్ ఎన్ తీసుకుంటాం. స్టెప్ 2 ఏంటి? ఫిక్స్ ది కాన్స్టెంట్ సి. ఏంటి? ఫిక్స్ ది కాన్స్టెంట్ సి. మ్యాక్సిమం అలౌ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్. సి అంటే ఏంటి మనకి? మ్యాక్సిమం అలౌవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ అన్నమాట. నెక్స్ట్ స్టెప్ 3 అంటే సెకండ్ స్టెప్ ఏంటి? తీసుకున్న ఎన్ శాంపుల్స్ని ఇన్స్పెక్ట్ చేసి. స్టెప్ 3 వచ్చేసి ఏంటి? ఐడెంటిఫై ది నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ డి ఇన్ ద శాంపుల్ ఆఫ్ సైజ్ స్మాల్ ఎన్. ఐడెంటిఫై ది నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ని దేంతో డినోట్ చూసుకుంటాం? స్మాల్ డి ఇన్ ద శాంపుల్ ఆఫ్ సైజ్ స్మాల్ ఎన్. శాంపుల్ ఆఫ్ సైజు స్మాల్ అని తీసుకున్నాం, దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఉన్నాయనేవి ఐడెంటిఫై చేయాలి, దాన్ని స్మాల్ డి అంటాం. అంటే తీసుకున్న ఎన్ శాంపుల్స్ని ఇన్స్పెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. ఏం చేస్తాం? తీసుకున్న ఎన్ శాంపుల్స్ని ఇన్స్పెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 4 ఏంటంటే చూడండి, కంపేర్ డి విత్ సి. కంపేర్ డి విత్ సి. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇఫ్ డి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి దెన్ యాక్సెప్ట్ ది లాట్ బై రీప్లేసింగ్ ది స్మాల్ డి డిఫెక్టివ్ పీసెస్ ఫౌండ్ ఇన్ ద శాంపుల్ బై నాన్ డిఫెక్టివ్. ఇక్కడ మనకి సి అంటే ఏంటి? మ్యాక్సిమం అలౌవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్. అంటే కొన్ని డిఫెక్ట్స్ని మనం యాక్సెప్ట్ చేస్తాం, దానిని దాటి ఉండకూడదని, అంతేనా? మనం సి అంటే ఏంటి? మ్యాక్సిమం అలౌవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్. అంటే కొన్ని నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం, దాన్ని దాటకూడదని. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటామంటే 10 తప్పులు పర్లేదు అనుకుంటే ఏంటంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు 10 మిస్టేక్స్ పర్లేదు అనుకుంటే అది ఏమవుతుంది? <10 అవుతుంది. అప్పుడు ఈ <10ని సిగా తీసుకుంటే 10 దాటి ఉంటే అలాంటి లాట్ని ఏమవుతుంది? 10 మిస్టేక్స్ అనేవి 10 దాటి ఉన్నాయనుకోండి, అలాంటి లాట్ని ఏం చేస్తాం? మనం యాక్సెప్ట్ చేయము. సో డి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఉంటే లాట్ని యాక్సెప్ట్ చేస్తాం, ఉన్న డిఫెక్ట్స్ని గుడ్ వన్స్తో రీప్లేస్ చేసుకుంటాం అన్నమాట.
అర్థమైందా? ఇఫ్ డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి దెన్ యాక్సెప్ట్ ది లాట్ బై రీప్లేసింగ్ ది డి డిఫెక్టివ్ పీసెస్ ఫౌండ్ ఇన్ ద శాంపుల్ బై నాన్ డిఫెక్టివ్స్. డి లెస్ దెన్ సి అంటే ఏం చెప్పుకున్నాం? మ్యాక్సిమం అలవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్. అంటే మనం ఇన్ని డిఫెక్ట్స్ ఉన్నా ఇన్ని డిఫెక్ట్స్ వరకు మాత్రమే యాక్సెప్ట్ చేయగలమని చెప్పుకుంటాం. అలాంటప్పుడు ఫర్ సపోజ్ ఏంటి, ఏదైనా ఒక ప్రాసెస్ చేసినప్పుడు మినిమం 10 మిస్టేక్స్ వరకు యాక్సెప్ట్ చేయొచ్చు అంటాం. అప్పుడు ఏంటి, లెస్ దాన్ 10 అవుతుంది. అవునా? లెస్ దాన్ 10 అనేది ఏంటి, సిగా తీసుకుంటే 10 దాటి ఉంటే అలాంటి లాట్ని యాక్సెప్ట్ చేయం. సో డి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఉంటే ఏమవుద్ది, లాట్ని యాక్సెప్ట్ చేస్తాం, ఉన్న డిఫెక్ట్స్ని గుడ్ వన్స్తో రీప్లేస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి ఏంటి, డి గ్రేటర్ దెన్ సి. If D greater than C, then reject the lot and commend for 100% inspection and replace all the defective pieces by good ones and then accept the lot. ఏంటి ఫస్ట్, ఇఫ్ డి గ్రేటర్ దెన్ సి ఉందనుకోండి, డి గ్రేటర్ దెన్ సి అయిపోతే ఫస్ట్ ఏం చేస్తాం, లాట్ అనేది రిజెక్ట్ చేసేస్తాం అన్నమాట. ఏంటి, లాట్ అనేది రిజెక్ట్ చేసేస్తాం డి గ్రేటర్ దెన్ సి అయితే. అంటే మనం తీసుకున్న వాటికన్నా ఎక్కువ మిస్టేక్స్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, డి గ్రేటర్ దెన్ సి అయిపోతుంది. డి గ్రేటర్ దెన్ సి ఉంటే మనం లాట్ అనేది రిజెక్ట్ చేసేస్తాం అన్నమాట. ఇలా రిజెక్ట్ చేస్తే అప్పుడు ఏం చేస్తాం, ఇలా రిజెక్ట్ చేసిన దాన్ని మళ్ళీ 100% ఇన్స్పెక్షన్ చేసి మొత్తం డిఫెక్ట్స్ని రీప్లేస్ చేసి డిఫెక్టివ్ పీసెస్ని గుడ్ వన్స్తో రీప్లేస్ చేసి ఆ తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ లాట్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇఫ్ డి గ్రేటర్ దెన్ సి దెన్ రిజెక్ట్ ది లాట్ అండ్ రికమెండ్ for 100% inspection and replace all the defective pieces by good ones and then accept the lot. ఏంటి, డి గ్రేటర్ దెన్ సి అయితే ఫస్ట్ రిజెక్ట్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఇన్స్పెక్ట్ చేసి వాటిని డిఫెక్టివ్ పీసెస్ని గుడ్ వన్స్తో రీప్లేస్ చేసి ఆ తర్వాత మనం ఆ లాట్ అనేది యాక్సెప్ట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లో చార్ట్ ఫర్ సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ అట్రిబ్యూట్స్. మనకి ఫ్లో చార్ట్ ఇక్కడ మనం డ్రా చేయలేదు, కానీ మీకు మెటీరియల్ సబ్మిట్ చేసినప్పుడు దాంట్లో డ్రా చేసిస్తాం. ఓకేనా? ఫ్లో చార్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లాట్ సైజ్ క్యాపిటల్ ఎన్, ఈ లాట్ సైజ్ క్యాపిటల్ ఎన్ నుంచి శాంపుల్ సైజ్ స్మాల్ ఎన్ తీసుకుంటాం. అవునా? ఈ శాంపుల్ సైజ్ స్మాల్ ఎన్ తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తాం, ఇన్స్పెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటి, ఇన్స్పెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, కంపేర్ డి విత్ సి, డితో సిని సితో డిని కంపేర్ చేస్తాం, డి విత్ సి. అప్పుడు ఏమవుతుంది, ఒకటేమో డి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఉంటుంది, ఇంకొకటేమో డి గ్రేటర్ దాన్ సి ఉంటుంది. డి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి వస్తే ఏంటి, యాక్సెప్ట్ ది లాట్ బై ది నాన్ డిఫెక్ట్స్ అంటే లాట్ని యాక్సెప్ట్ చేస్తాం, డిఫెక్ట్స్ని మంచి వాటితో రీప్లేస్ చేస్తాం అన్నమాట. ఏంటి, యాక్సెప్ట్ ది లాట్ బై ది నాన్ డిఫెక్ట్స్ అంటే ఏంటి, లాట్ని యాక్సెప్ట్ చేస్తాం, డిఫెక్ట్స్ని మంచి వాటితో రీప్లేస్ చేసుకుంటాం అన్నమాట. అదే డి గ్రేటర్ దాన్ సి అయితే ఏంటి, రిజెక్ట్ లాట్, రీస్టార్ట్ 100% ఇన్స్పెక్షన్ ఆఫ్ ఏ లాట్ అండ్ రీప్లేస్ డిఫెక్టివ్స్ బై నాన్ డిఫెక్టివ్స్. అంటే ఏంటి, లాట్ని రిజెక్ట్ చేస్తాం ఫస్ట్ టైం. ఏంటి, ఫస్ట్ చేయాల్సింది ఏంటి, డి గ్రేటర్ దెన్ సి అయితే లాట్ అనేదాన్ని రిజెక్ట్ చేస్తాం. రిజెక్ట్ చేసి మళ్ళీ 100% ఇన్స్పెక్ట్ చేసి మంచి వాటితో రీప్లేస్ చేస్తాం అనమాట. అదే చెప్పాడు, రిజెక్ట్ ది లాట్, రీస్టార్ట్ 100% ఇన్స్పెక్షన్ ఆఫ్ ఏ లాట్ అండ్ రీప్లేస్ డిఫెక్టివ్స్ బై నాన్ డిఫెక్టివ్స్. ఏంటి, లాట్ని రిజెక్ట్ చేసేస్తాం, రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ 100% ఇన్స్పెక్షన్ చేసి వాటిని మంచి వాటితో రీప్లేస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏంటి, ఈ సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఈజ్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ డిజైన్. సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ ఎలా ఉంటుందన్నాడు, సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ అండర్స్టాండ్ అండ్ డిజైన్.
సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అనేది చాలా సింపుల్గా, అలాగే అర్థమయ్యేలా, అంటే అండర్స్టాండ్ అంటే అర్థమయ్యేలా ఉంటుంది, అలాగే డిజైన్ చేసుకునేలా కూడా చాలా సింపుల్ వేలో ఉంటుందన్నమాట. సింపుల్ అండ్ అండర్స్టాండ్ అండ్ డిజైన్. నెక్స్ట్, ద బేసిక్ ప్రాబ్లమ్ ఇన్ అడ్మినిస్ట్రేటింగ్ సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ ఈజ్ ద చాయిస్ ఆఫ్ శాంపుల్ సైజ్ స్మాల్ అండ్ maximum allowable number of defectives C which have been determined in advance. ఏంటి, సింగిల్ శాంపుల్ని మొత్తం 3 వాటితో స్పెసిఫై చేస్తాం అన్నమాట. 3 వాటితో స్పెసిఫై చేసినప్పుడు ఏంటి, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్, క్యాపిటల్ సి. క్యాపిటల్ ఎన్ ఏంటి మనకి లాట్ సైజు, అలాగే స్మాల్ ఎన్ శాంపుల్ సైజు, సి ఏమో allowable number of defectives. Then George and Roming have prepared extensive tables for minimizing small n and c for fixing the consumer risk beta equal to 0.101. George and Roming అనేవాడు ఎక్స్టెన్సివ్ టేబుల్స్ ఫర్ మినిమైజింగ్ స్మాల్ ఎన్ అండ్ సి, ఎన్ సిని అంటే శాంపుల్ సైజ్ని అలవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ని యూజ్ చేసుకుని మనకి టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. ఫిక్సింగ్ ది కన్జ్యూమర్ రిస్క్ బేటా ఈక్వల్ టు ఎంత మనకి 0.101 అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ శాంపుల్ సైజ్ స్మాల్ ఎన్ అండ్ మ్యాక్స్ అలవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ద శాంపుల్ సి. ఏంటి, డిటర్మినేషన్ ఆఫ్ శాంపుల్ సైజ్ స్మాల్ ఎన్ and max allowable number of defectives in the sample C. ఏమవుతున్నప్పుడు, if the lot size capital N and lot incoming quality P are known and fixed, then number of defectives in the lot NP, number of non-defectiveness in the lot n minus np, that equal to n common this n into 1 minus p. Let us choose a sample of size small n taken from the lot x be the random variable denotes number of defectives in the lot. ఏంటి అసలు చూద్దాం. లాట్ సైజ్ క్యాపిటల్ అని తెలుసు, అవునా, క్యాపిటల్ ఎన్ నౌన్. సో లాట్ సైజ్ క్యాపిటల్ అని తెలుసు కాబట్టి స్మాల్ ఎన్ కామా సి క్వాంటిటీస్ తెలీదు. క్యాపిటల్ ఎన్ ఒకటి తెలుసు, లాట్ సైజ్ ఒకటి తెలుసు, ఎన్ సిలు క్వాంటిటీస్ తెలీదు. వాటిని చేయాలన్నమాట, అంటే కనుక్కోవాలి. ఫ్రాక్షన్ డిఫెక్టివ్ ఏంటి, ఫ్రాక్షన్ డిఫెక్టివ్ పి అయితే దానిలో ఉండే నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇదేంటి మనకి ఫ్రాక్షన్ డిఫెక్టివ్ పి అయితే దానిలో ఉండే నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఏంటి, ఎన్ని అవుతుంది, క్యాపిటల్ ఎన్పి అవుతాయి, అంతేనా. ఫ్రాక్షన్ డిఫెక్టివ్ని పీ కింద తీసుకుంటే దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ క్యాపిటల్ ఎన్పి అవుతాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఎన్పి తెలుసు కాబట్టి నాన్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ని కూడా మనం తెలుసుకోవచ్చు, అంతేనా. డిఫెక్టివ్స్ తెలిసినప్పుడు నాన్ డిఫెక్టివ్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్స్ ఇన్ ద లాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ మైనస్ ఎన్పి, దట్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 1 మైనస్ పి. ఉన్న మొత్తం లాట్ నుంచి డిఫెక్ట్ తీసేస్తే నాన్ డిఫెక్ట్ వచ్చేస్తాయి, అంతే కదా. ఉన్న మొత్తం లాట్ ఏంటి, క్యాపిటల్ ఎన్, దాంట్లోంచి నాన్ డిఫెక్టివ్స్ ఎన్ని, క్యాపిటల్ ఎన్పి తీసేస్తే ఏమొస్తుంది, డిఫెక్ట్స్ ఎన్ని, ఎన్పి. లాట్ క్యాపిటల్ ఎన్, దాంట్లో నుంచి డిఫెక్ట్స్ ఎన్ని, ఎన్పి. లాట్ నుంచి ఎన్పి తీస్తాం అనుకోండి ఏమైపోతాయి, నాన్ డిఫెక్ట్స్ వచ్చేస్తాయి కదా, అదే చెప్పాం అన్నమాట. నెక్స్ట్, దట్ ఈస్ ఎక్స్ ఫాలోస్ హెచ్జి ఇంటూ హైపర్ జామెట్రిక్ hg of small n కామా క్యాపిటల్ ఎన్పి కామా ఎన్ మైనస్ ఎన్పి అన్నమాట. ఏమవుతుంది, ఎక్స్ అనేది ఒక ర్యాండమ్ వేరియబుల్, అంతేనా. ఎక్స్ అనేది ఒక ర్యాండమ్ వేరియబుల్, క్యాపిటల్ ఎన్పి అనేది నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్. దెన్ బై యూజింగ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్, ఎక్స్ అనేది ఏంటి మనకి ఒక ర్యాండమ్ వేరియబుల్, ఎక్స్ అనేది ర్యాండమ్ వేరియబుల్ అయితే క్యాపిటల్ ఎన్పి ఏంటి మనకి నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్. దెన్
బై యూజింగ్ ఏంటి దేన్ని యూజ్ చేసుకున్నాడు హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంతే కదా ఎక్స్ ఫాలోస్ హైపర్ జామెట్రిక్ ఆఫ్ స్మాల్ ఎన్ అంటే శాంపుల్ నెంబర్ స్మాల్ ఎన్ అంతే కదా శాంపుల్ సైజు క్యాపిటల్ ఎన్పి నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ క్యాపిటల్ ఎన్ మైనస్ క్యాపిటల్ ఎన్పి హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకుని రాసుకుంటే ఎలా రాసుకున్నాం దీన్ని ప్రాబబిలిటీ ఆఫ్ capital X equal to small x equal to g of x comma p that equal to npc x into capital N minus npc n minus x whole by capital N c small n ncn x equal to 0 1 2 of etc min of small n comma capital np probability of probability of capital X equal to small x that equal to g of x comma p that equal to npcx into n minus npc small n minus x whole by ncn x equal to 0 1 2 of etc minimum of small n comma capital np అలాగే probability of acceptance of the lot with quality p is probability of acceptance of the lot with quality p is ఎలా రాసుకుంటాం క్వాలిటీని p అనుకుంటే దాని మొత్తం ప్రాబబిలిటీని ఎలా రాసుకుంటాం క్వాలిటీని p కింద తీసుకున్నాం అనుకోండి దాని మొత్తం ప్రాబబిలిటీని ఎలా తీసుకుంటాం pa ఆఫ్ p ఈక్వల్ టు సిగ్మా x ఈక్వల్ టు 0 టు c లిమిట్స్ ఏంటి x ఈక్వల్ టు 0 టు c g ఆఫ్ x కామా p దాన్ని ఎలా రాసుకుంటాం దట్ ఈక్వల్ టు సిగ్మా x ఈక్వల్ టు 0 టు c ఇంటూ npcx ఇంటూ n మైనస్ npc n మైనస్ x హోల్ బై ncn అంటే సిగ్మా x ఈక్వల్ టు 0 టు c npcx into n minus npc n minus x whole by ncn next that equal to దీన్ని ఎలా రాసుకున్నాం 1 by ncn బయట తీసుకొస్తాం 1 by ncn తీసుకొచ్చేస్తే ఏమవుతుంది సిగ్మా ఇంకే మిగిలింది సిగ్మా x ఈక్వల్ టు 0 టు c npcx ఇంటూ n మైనస్ npc n మైనస్ x అంతేనా నెక్స్ట్ ఇఫ్ ద ఇన్కమింగ్ క్వాలిటీ p ఈక్వల్ టు pi దెన్ ఇక్కడ pa ఆఫ్ p ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి లాస్ట్కి 1 బై ncn సిగ్మా x ఈక్వల్ టు 0 టు c npcx ఇంటూ n మైనస్ npc n మైనస్ x ఇక్కడ సమ్మేషన్లో మనకి లిమిట్స్ ఏం తీసుకున్నాం 0 నుంచి c దాకా తీసుకున్నాం అలా ఎందుకు తీసుకున్నాం అంటే డిఫెక్ట్స్ అనేవి c దాకా ఉండవచ్చు అని 0 నుంచి c దాకా డిఫెక్ట్స్ అనేవి ఉండవచ్చు దానిని దాటి ఉండకూడదు సో అక్కడ దాకా ఉంటేనే ఆ లాట్ని యాక్సెప్ట్ చేస్తాం 0కి cకి మధ్యన ఉంటే మాత్రమే మనం ఆ లాట్ని యాక్సెప్ట్ చేస్తాం సీని దాటి ఆ డిఫెక్ట్స్ అనేవి సీని దాటి ఉంటే మనం ఆ లాట్ అనేది యాక్సెప్ట్ చేయం ఓన్లీ డిఫెక్ట్స్ అనేవి 0 టు c మధ్య మాత్రం ఉండాలి అప్పుడు ఆ లాట్ని యాక్సెప్ట్ చేస్తాం ఆ వచ్చిన డిఫెక్ట్స్ మళ్ళీ ఏం చేయాలి మంచి వాటితో గుడ్ వన్స్తో రీప్లేస్ చేసేస్తాం అన్నమాట ఏం చేస్తాం వచ్చిన డిఫెక్ట్స్ సిని మనం మంచి అంటే గుడ్ వన్స్తో రీప్లేస్ చేస్తాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద ఇన్కమింగ్ క్వాలిటీ p ఈక్వల్ టు pi దెన్ ఇఫ్ ద ఇన్కమింగ్ క్వాలిటీ p ఈక్వల్ టు pi దెన్ కన్జ్యూమర్ రిస్క్ pc ఈక్వల్ టు ఏమవుతుంది pa ఆఫ్ pi ఎలా రాసుకున్నాం pa ఆఫ్ pi దట్ ఈక్వల్ టు pc ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు సిగ్మా x ఈక్వల్ టు 0 టు c ఇంటూ g ఆఫ్ x కామా pi కన్జ్యూమర్ రిస్క్ pcని ఎలా రాసుకుంటాం కన్జ్యూమర్ రిస్క్ ప్రాబబిలిటీ ఆఫ్ pi అంటే ఏంటి మనకి ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ఏ లాట్ ఆఫ్ క్వాలిటీ pi యాక్సెప్టెన్స్ ఏ లాట్ ఆఫ్ క్వాలిటీ pi దట్ ఈక్వల్ టు దాన్ని ఎలా రాసుకున్నాం సిగ్మా x ఈక్వల్ టు 0 టు c g ఆఫ్ x కామా pi దట్ ఈక్వల్ టు 1 బై
ఎన్సిఎన్ 1/NCN కామన్ తీసేస్తే 1/NCN బయట తీసుకొస్తే ఇంకేం మిగులుతుంది సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to C NPI CX ఇంటూ n మైనస్ NPI CN మైనస్ ఎక్స్. పీ ప్లేస్లో ఏం తీసుకున్నాం పిఐ అంతేనా. ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ ది లాట్ విత్ క్వాలిటీ పీ తీసుకున్నాం. ఇప్పుడు ఏం తీసుకున్నాం పీ ఈక్వల్ టు పిఐ తీసుకున్నాం. సో కన్జ్యూమర్ రిస్క్ పీసీ ఈక్వల్ టు 1/NCN ఇంటూ సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to C ఇంటూ NPI CX ఇంటూ n మైనస్ NPI CN మైనస్ ఎక్స్. దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ ఏంటి కన్జ్యూమర్ రిస్క్ రాసుకున్నాం. నెక్స్ట్ ఏం రాస్తాం ప్రొడ్యూసర్ రిస్క్ రాసుకుంటాం. ప్రొడ్యూసర్ రిస్క్ రాసుకునేటప్పుడు ఏంటి ప్రొడ్యూసర్ రిస్క్ పీపీ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ది లాట్ విత్ క్వాలిటీ లెవెల్ పీ బార్. ఏంటి ప్రాబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ది లాట్ విత్ క్వాలిటీ లెవెల్ పీ బార్. అసలు మనకి కన్జ్యూమర్ రిస్క్ అంటే ఏంటి కన్జ్యూమర్ రిస్క్ క్వాలిటీ అనేది బ్యాడ్గా ఉన్నా సరే మనం థర్డ్ యూనిట్లో చెప్పుకుంటాం క్వాలిటీ అనేది బ్యాడ్గా ఉన్నా సరే దానిని యాక్సెప్ట్ చేస్తే దాన్ని కన్జ్యూమర్ రిస్క్ అంటాం. అదే ప్రొడ్యూసర్ రిస్క్ ఏంటి క్వాలిటీ బాగున్నా సరే అంటే క్వాలిటీ అనేది బాగా మెయింటైన్ చేసినా సరే దాన్ని రిజెక్ట్ చేస్తాం దాన్ని ప్రొడ్యూసర్ రిస్క్ అంటాం. అదే కన్జ్యూమర్ ఏంటి క్వాలిటీ బాగోకపోయినా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. సో అదే ప్రాబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ది లాట్ విత్ క్వాలిటీ లెవెల్ పీ బార్ దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్ విత్ క్వాలిటీ లెవెల్ పీ బార్ అనమాట. 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్ విత్ క్వాలిటీ లెవెల్ పీ బార్ దట్ ఈక్వల్ టు 1 మైనస్ సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to C ఇంటూ జీ ఆఫ్ జామెట్రిక్ ఆఫ్ ఎక్స్ కామా పీ బార్ అని రాసుకుంటాం అంతేనా. జీ ఆఫ్ ఎక్స్ కామా పీ బార్ దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం అంటే 1 మైనస్ 1/NCN 1/NCN బయట తీసుకొచ్చేస్తాం కదా 1 మైనస్ 1/NCN సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to C ఇంటూ NP బార్ CX ఇంటూ n మైనస్ NP బార్ CN మైనస్ ఎక్స్. ఏంటి ఇక్కడ పీ ప్లేస్లో పీ బార్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఏంటి మనకి పీ 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 ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ పీ తీసుకున్నప్పుడు ఏమైంది 1/NCN ఇంటూ సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to C ఇంటూ NPCX ఇంటూ n మైనస్ NPCN మైనస్ ఎక్స్. నెక్స్ట్ కన్జ్యూమర్ రిస్క్ వచ్చేసరికి పీ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం పీ ఈక్వల్ టు పిఐ ఇన్కమింగ్ క్వాలిటీ పీ ఈక్వల్ టు పిఐ అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది కన్జ్యూమర్ రిస్క్ ఈక్వల్ టు 1/NCN ఇంటూ సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to C ఇంటూ NPI CX ఇంటూ n మైనస్ NPI CN మైనస్ ఎక్స్ అని కింద రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్రొడ్యూసర్ రిస్క్ వచ్చేసరికి పీ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం పీ ఈక్వల్ టు పీ బార్ అని తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది ప్రొడ్యూసర్ రిస్క్ పీ ఈక్వల్ టు పీ బార్ అయితే ప్రొడ్యూసర్ రిస్క్ ఈక్వల్ టు 1 మైనస్ 1/NCN 1 మైనస్ 1/NCN సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to C ఇంటూ NP బార్ CX ఇంటూ n మైనస్ NP బార్ CN మైనస్ ఎక్స్. దాన్ని ఈక్వేషన్ 2 కింద తీసుకుంటాం. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ 1 and 2 ఈజ్ డిఫికల్ట్ హెన్స్ బై యూజింగ్ లిమిటింగ్ ప్రాపర్టీ ఆఫ్ హైపర్జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ డిటర్మినేషన్ ఆఫ్ 1 and 2 ఈజ్ డిఫికల్ట్ హెన్స్ బై యూజింగ్ లిమిటింగ్ ప్రాపర్టీ ఆఫ్ హైపర్జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఏంటి యాక్చువల్గా ఇక్కడ రిజెక్ట్ చేసిన వాటికి మనం ప్రాబిలిటీ డైరెక్ట్గా చెప్పలేం. సో మొత్తం ప్రాబిలిటీ 1 కాబట్టి 1లోంచి యాక్సెప్ట్ చేసింది తీసేస్తాం. జస్ట్ లైక్ ఏంటి 1లోంచి పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 1 అనుకున్నాం అనుకోండి క్యూ ఈక్వల్ టు 1 మైనస్ పీ. అదే ప్రొసీడ్యూరల్ రిస్క్ రాసుకున్నాం కదా
ఏంటి ఇక్కడ రిజెక్ట్ చేసిన వాటికి మనం ప్రాబబిలిటీ డైరెక్ట్గా చెప్పలేం. సో మొత్తం ప్రాబబిలిటీ 1 కాబట్టి 1 నుంచి యాక్సెప్ట్ చేసి తీసేస్తాం. సో 1 మైనస్ అని రాసుకున్నాం. యావరేజ్ అమౌంట్ ఆఫ్ టోటల్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి మనకి ATI ఈక్వల్ టు N ప్లస్ క్యాపిటల్ N మైనస్ స్మాల్ n ఇంటూ PP. మనం ముందు లెసన్లో చెప్పుకున్నట్టుగా ఏటీఐకి ఫార్ములా ఏంటి, ATI ఈక్వల్ టు ASN ప్లస్ రిజెక్టెడ్ లాట్లో ఇన్స్పెక్ట్ చేసిన యావరేజ్ సైజు, అంతేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ 1 and 2 ఈజ్ డిఫికల్ట్, హెన్స్ బై యూజింగ్ లిమిటింగ్ ప్రాపర్టీ ఆఫ్ హైపర్జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. దట్ ఈజ్ దీన్ని ఎలా రాసుకున్నాం, X follows hypergeometric of n comma capital M comma capital N comma n tends to infinity comma capital M by capital N equal to P. Then X follows binomial of n comma P. ఏంటి, if D greater than C అయితే ఏంటి, if D greater than C అయితే దానికి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఇఫ్ D greater than C అయితే మనకి ఫస్ట్ కండిషన్ ఏమైంది, X అనేది ఒక ర్యాండమ్ వేరియబుల్ కింద తీసుకున్నాం. ఇక్కడ సెకండ్ కండిషన్లోకి వచ్చేసరికి ఇఫ్ D greater than C అయితే దానికి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం అనమాట. దెన్ అప్పుడు ఏమవుతుంది, కన్జ్యూమర్ రిస్క్ PC ఈక్వల్ టు సిగ్మా X ఈక్వల్ టు 0 to C ఇంటూ NPI factorial by NPI minus X factorial into X factorial into small nc capital N whole power X into 1 minus small n by capital N whole power NPI minus X. Small n by capital N whole power X అమ్మది, small n by capital N. ఓకే, ఒక్కసారి చూస్తానండి. స్మాల్ nc క్యాపిటల్ N Cn హోల్ పవర్ X ఇంటూ 1 మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N హోల్ పవర్ NPI మైనస్ X. దాన్ని 3 అని కన్నాం. నెక్స్ట్ అలాగే కన్జ్యూమర్ రిస్క్ రాసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఏం రాసుకుంటాం, ప్రొడ్యూసర్ రిస్క్ రాసుకుంటాం. ప్రొడ్యూసర్ రిస్క్ ఏంటి మనకి, PP ఈక్వల్ టు 1 by NCN సిగ్మా X ఈక్వల్ టు 0 to C N ఫ్యాక్టోరియల్ బై X ఫ్యాక్టోరియల్ ఇంటూ N మైనస్ X ఫ్యాక్టోరియల్ ఇంటూ P బార్ హోల్ పవర్ X ఇంటూ 1 మైనస్ P బార్ హోల్ పవర్ N మైనస్ X. దాన్ని ఏమనుకున్నాం, ఈక్వేషన్ 4 అనుకోండి, అంతేనా. కన్జ్యూమర్ రిస్క్ ప్రొడ్యూసర్ రిస్క్ రాసుకున్నాం. ఏంటి, ఇఫ్ D greater than C అయితే దానికి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకుని మనం కన్జ్యూమర్ రిస్క్ని అలాగే ప్రొడ్యూసర్ రిస్క్ని రెండింటినీ కూడా రాసుకుంటాం. నెక్స్ట్, ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్రాక్టికబుల్ ప్రాబ్లమ్స్ P bar less than 0.10 and N is likely to be sufficient large, then Poisson appreciation to binomial distribution is used, then producer risk PP equal to 1 minus sigma X equal to 0 to C into e power minus NP bar into NP bar whole power X by X factorial. ఏంటి, if P bar less than 0.01 and small n is large అయితే Poisson distribution యూజ్ చేస్తాం అన్నమాట. ఏంటి, P bar less than 0.10 అండ్ స్మాల్ n అనేది లార్జ్ అయితే Poisson distribution యూజ్ చేస్తాం. అప్పుడు ఏంటి, మనం ఎలా రాసుకుంటాం, ప్రొడ్యూసర్ రిస్క్ PP ఈక్వల్ టు 1 minus sigma X equal to 0 to C into e power minus NP bar into NP bar whole power X by X factorial కింద రాసుకుంటాం. అప్పుడేమవుతుంది, నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ రిక్వైర్మెంట్స్ PC and PT are both fixed for given values of these involve two unknowns small n and C. George Roming applying numerical methods for solving these equations and prepared extension table for minimizing small n and C.
ఏంటి కన్జ్యూమర్ రిక్వైర్మెంట్స్ పీసీ అండ్ పీటీ ఆర్ బోత్ ఫిక్స్డ్ ఫర్ గివెన్ వాల్యూస్. పీసీ అండ్ పిఐ అమ్మ, పీటీ కాదు, పీసీ అండ్ పిఐ ఆర్ బోత్ ఫిక్స్డ్ ఫర్ గివెన్ వాల్యూస్ ఆఫ్ దీస్ ఇన్వాల్వ్స్ టూ అన్నౌన్స్. ఏంటి టూ అన్నౌన్స్? ఎన్ అండ్ సి అన్నాడు. సో జార్జ్ అండ్ రోమింగ్ ఏం చేశాడు? జార్జ్ అండ్ రోమింగ్ అనేవాడు అప్లయింగ్ న్యూమరికల్ మెథడ్స్ ఫర్ దీస్ ఈక్వేషన్స్, ఈ ఈక్వేషన్స్కి అప్లయింగ్ న్యూమరికల్ మెథడ్స్ని అప్లై చేసి ప్రిపేర్డ్ ఎక్స్టెన్సివ్ టేబుల్స్ని ప్రిపేర్ చేశాడు ఫర్ మినిమైజింగ్ స్మాల్ ఎన్ అండ్ సి ఫర్ పీసీ ఈక్వల్ టు 0.10 అండ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ పీ బార్. పీ బార్ వాల్యూస్, డిఫరెంట్ పీ బార్ వాల్యూస్ని కూడా మనకి టేబుల్, ఎక్స్టెన్సివ్ టేబుల్లో మనకి చెప్పారన్నమాట. నెక్స్ట్ యావరేజ్ అమౌంట్ ఆఫ్ టోటల్ ఇన్స్పెక్షన్ ఫర్ సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. యావరేజ్ అమౌంట్ ఫర్ టోటల్ ఇన్స్పెక్షన్ ఫర్ సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. వీ నో దట్ ఏం తెలుసు మనకి? యావరేజ్ అమౌంట్ ఆఫ్ టోటల్ ఇన్స్పెక్షన్ ఏటీఐ ఈక్వల్ టు ఏం తెలుసు? స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ ఇంటూ పీపీ. స్మాల్ ఎన్ అనేది ఏంటి? స్మాల్ ఎన్ టైమ్స్ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ ఇన్ ఈచ్ case and the remaining capital N minus small n items will be inspected when d greater than c, that is for large values of n and p bar less than 0.10. మనం ముందు లెసన్లో చదువుకున్నాం. ఏంటి ఏటీఐకి ఫార్ములా ఏంటి? ఏటీఐ ఈక్వల్ టు ఏఎస్ఎన్ ప్లస్ రిజెక్టెడ్ లాట్స్లో ఇన్స్పెక్ట్ చేసిన యావరేజ్ సైజ్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏటీఐ ఈక్వల్ టు స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ ఇంటూ పీపీ అంటే అప్పుడు స్మాల్ ఎన్ ఏంటి? ఎన్ టైమ్స్ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ ఇన్ ఈచ్ కేస్ అండ్ ది రిమైనింగ్ స్మాల్ ఎన్ క్యాపిటల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ ఐటమ్స్ విల్ బీ ఇన్స్పెక్టెడ్ వెన్, ఎప్పుడు? డి గ్రేటర్ దెన్ సి అయినప్పుడు. దట్ ఈస్ ఫర్ లార్జ్ వాల్యూస్ ఆఫ్ స్మాల్ ఎన్ and p bar less than 0.10. then ATI equal to ఏం రాసుకుంటాం? ATI equal to పీపీ అంటే ఏంటి? మనకి ఆల్రెడీ ప్రొడ్యూసర్ రిస్క్ ఉంది కదా. సో ఏటీఐ ఈక్వల్ టు స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ ఇంటూ 1 మైనస్ సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to c ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్పీ బార్ ఇంటూ ఎన్పీ బార్ హోల్ పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ పీసీ పీటీ ఆర్ ఫిక్స్డ్. ఇక్కడ ఏంటి? పీటీ అండ్ పీసీ ఆర్ కన్జ్యూమర్ రిక్వైర్మెంట్ పీసీ అండ్ పీటీ ఆర్ బోత్ ఫిక్స్డ్ అన్నమాట. రెండు కూడా ఫిక్స్డ్ వాల్యూస్. సో ఏటీఐ ఈక్వల్ టు ఏం రాసుకున్నా? స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ ఇంటూ 1 మైనస్ సిగ్మా ఈ ఎక్స్ ఈక్వల్ టు 0 to c ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్పీ బార్ ఇంటూ ఎన్పీ బార్ హోల్ పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ దీంట్లో ఏం రాసుకుంటాం? డిటర్మినేషన్ ఆఫ్ ఏఓక్యూ. ఈ డిటర్మినేషన్ ఆఫ్ ఏఓక్యూ అంటే ఏంటి? ద యావరేజ్ వాల్యూ ఆఫ్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ ఈజ్ ఏఓక్యూ. దట్ ఈజ్ ఏఓక్యూ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం? ఏఓక్యూ ఈక్వల్ టు పీ బార్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్. George and Roming have prepared extensive AOQL tables for minimizing small n and c. జార్జ్ అండ్ రోమింగ్ అనేవాడు ఏం చేశాడు? ఏఓక్యూఎల్ టేబుల్స్ని, ఎక్స్టెన్సివ్ ఏఓక్యూఎల్ టేబుల్స్ని ప్రిపేర్ చేశాడు మినిమైజింగ్ స్మాల్ ఎన్ అండ్ సి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఓసీ కర్వ్ ఫర్ సింగిల్ ఇన్స్పెక్షన్ ప్లాన్, సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. ఓసీ కర్వ్లో సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఎలా తీసుకుంటాం అంటే చూడండి. ఓసీ కర్వ్ ఈజ్ ద కర్వ్ drawn by choosing incoming quality P on x-axis and the probability of acceptance PA or L of P on y-axis. ఏంటి? Pని హారిజెంటల్ యాక్సిస్ మీద సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్లో ఓసీ కర్వ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? పీని హారిజెంటల్ యాక్సిస్ మీద, ఎల్పీని వెర్టికల్ యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్ గీస్తే ఓసీ కర్వ్ వస్తుందన్నమాట. ఏంటి? పీనేమో హారిజెంటల్ యాక్సిస్ మీద, ఎల్పీనేమో వెర్టికల్ యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్ గీస్తే మనకు ఓసీ కర్వ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది? ఎల్ ఆఫ్ పీ ఈక్వల్ టు
ఏంటి సిగ్మా x ఈక్వల్ టు 0 టు సి g ఆఫ్ x కామా p దట్ ఈక్వల్ టు ఏమవుతుంది సిగ్మా x ఈక్వల్ టు 0 టు సి ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా పైన npcx ఇంటూ n మైనస్ npc n మైనస్ x హోల్ బై ncn ఏంటి LP ఈక్వల్ టు సిగ్మా x ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ x ఈక్వల్ టు 0 టు c ఇంటూ npcx ఇంటూ n మైనస్ npc n మైనస్ x హోల్ బై ncn if p less than 0.10 అయితే then hypergeometric distribution tends to binomial has ఏంటి పీని హారిజెంటల్ యాక్సిస్ మీద ఎల్పీని వెర్టికల్ యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్ చేస్తే ఏటీఐ కర్వ్ అనేది వస్తుంది అంతేనా సో ఏమవుతుంది దెన్ ఎల్పీ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 టు సి ఎన్పి సిఎక్స్ ఇంటూ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ హోల్ పవర్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ హోల్ పవర్ ఎన్పి మైనస్ ఎక్స్ అన్నమాట ఏంటి పీని హారిజెంటల్ యాక్సిస్ మీద ఎల్పీని వెర్టికల్ యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్ చేస్తే ఏటీఐ కర్వ్ అనేది వస్తుంది ఇక్కడ మనకి ఏంటి ఏటీఐ కర్వ్ పీ లెస్ దెన్ 0.10 అయితే హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ టెన్స్ టు బైనామియల్ హ్యాజ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ దెన్ ఎల్ ఆఫ్ పీ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 టు సి ఎన్పిసిఎక్స్ ఇంటూ ఎన్ మైనస్ ఎన్ బై npcx into small n by capital N whole power x into 1 minus small n by capital N whole power np minus x. If n is indefinitely large, then Poisson approximation to binomial, then p ni horizontal axis మీద lp ni vertical axis మీద తీసుకుంటే వచ్చే గ్రాఫ్ ని AOQ కర్వ్ వస్తుంది ఇక్కడ ఏఓక్యూ కర్వ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది పాయిజన్ అప్రాక్సిమేషన్ టు బైనామియల్ దెన్ ఎల్ ఆఫ్ పి ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 టు సి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్పి ఇంటూ ఎన్పి పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ అన్నమాట ఏటీఐ కర్వ్ కెన్ బి డ్రాన్ బై చూజింగ్ పి incoming quality small p on horizontal axis and ATI on vertical axis. Similarly, ATI curve can be drawn by choosing ఏం తీసుకుంటాం ఇన్కమింగ్ క్వాలిటీ పీని హారిజెంటల్ యాక్సిస్ మీద అండ్ ఏటీఐ ఆన్ వెర్టికల్ యాక్సిస్ మీద తీసుకుని ఏటీఐ కర్వ్ డ్రా చేస్తాం అలాగే సిమిలర్లీ ఏఓక్యూ కర్వ్ ఎలా డ్రా చేస్తాం ఇన్కమింగ్ క్వాలిటీ పీని ఆన్ హారిజెంటల్ యాక్సిస్ మీద అండ్ ఏఓక్యూ వాల్యూస్ని ఆన్ వెర్టికల్ యాక్సిస్ మీద తీసుకుని ఏఓక్యూ కర్వ్ని డ్రా చేస్తాం అన్నమాట ఇక్కడికి మనం సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అనేది కంప్లీట్ అయ్యింది ఏంటి ఏమేం చెప్పుకున్నాం సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్లో సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ అట్రిబ్యూట్స్ అంటే చెప్పుకుని దాని తర్వాత ఫ్లో చార్ట్ చూసుకున్నాం అలాగే డిటర్మినేషన్ ఆఫ్ ఎన్ అండ్ సి చూసుకున్నాం దాంట్లో ఇంకేముంది కన్జ్యూమర్ రిస్క్ ఫైండ్ అవుట్ చేసాం ప్రొడ్యూసర్ రిస్క్ ఫైండ్ అవుట్ చేసాం అలాగే యావరేజ్ అమౌంట్ ఆఫ్ టోటల్ ఇన్స్పెక్షన్ ఏటీఐ కట్టాం నెక్స్ట్ దాన్ని యూజ్ చేసుకుని కండిషన్స్ బేస్ చేసుకుని ఫార్ములాస్ అనేవి కన్జ్యూమర్ రిస్క్కి ప్రొడ్యూసర్ రిస్క్ కూడా మనం ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓసీ కర్వ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం అన్నమాట ఇక్కడికి ఫస్ట్ టాపిక్ అయింది ఓకేనా థ్యాంక్ యూ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అనేది మనం సెకండ్ టాపిక్లో చూసుకుందాం ఓకే థ్యాంక్ యూ